సచ్చినోళ్ళు మా ఎంట పడతారు, మా సిగ్గు మొగలేస్తే మిర్రి మిర్రి చూస్తారు. మాయదారి సచ్చినోళ్ళు మా ఎంట పడతారు, మా సిగ్గు మొగలేస్తే మిర్రి మిర్రి చూస్తారు. అవునంటే అల్లరి కాదంటే చిల్లరి, అవునంటే అల్లరి కాదంటే చిల్లరి, పుట్ట నక్కలాగా నక్కి నెక్కి నెక్కి చూస్తారు. మాయదారి సచ్చినోళ్ళు మా ఎంట పడతారు, దగ్గరే ముందు మీద మీద పోస్తారు. పొట్టి అక్కాయి అంటే ఆళ్ళకి కోపం, బావయ్య అంటే ఇళ్ళకి కోపం. అక్కాయి అంటే ఆళ్ళకి కోపం, బావయ్య అంటే ఇళ్ళకి కోపం. అక్కలు లేక బావలు లేక, అక్కలు లేక బావలు లేక ఏమైపోవాలి, మేమేమైపోవాలి. మా హక్కుల కోసం మాలో ఒక్కరు మంత్రి కావాలి. మా రోజులు మారాలి, మాయదారి సచ్చినోళ్ళు మా ఎంట పడతారు, దగ్గరే ముందు మీద మీదకి వస్తారు. ఎందరెందరో మహానుభావులు వెలిసిన చరిత్ర మాదండి అయ్యా. జగడంలో జగముండి శిఖండి భీష్ముడి అంతం చూసిందండి. అన్న బృహన్నల కథ లేకుంటే నర్తనశాలకు విలువేదండి. అర్ధనారులం మేము వ్యర్థ పురుషులం కాము నాయనా, అర్ధనారులం మేము వ్యర్థ పురుషులం కాము. సత్వరమేవ రక్షణ కోసం కమిషన్ ఎయ్యాలి, మా సమస్య తీరాలి. మాయదారి సచ్చినోళ్ళు మా ఎంట పడతారు, మా సిగ్గు మొగ్గలేస్తే మిది మిది చూస్తారు. అవునంటే అల్లరి కాదంటే చిల్లరి, అవునంటే అల్లరి కాదంటే చిల్లరి, పుట్ట నక్కలాగా తనిగి నెక్కి నెక్కి చూస్తారు. మాయదారి సచ్చినోళ్ళు మా ఎంట పడతారు, దగ్గరే ముందు మీద మీదకి వస్తారు. బో ఏంది ఏంది పడిపోయిన చూసి నువ్వరా ఎట్లుందిరా ఎట్లుందిరా ఇంత అందంగా ఉందంటే అయినా అబ్బో నాకెందుకు కసుక్కుమంటుందిరా నాకు. ఏంది అలా అంటావు? వాడు నుంచి పడిపోయింది కానీ నేను చూడలేదుగా. కింద పడ్డా పైన పడ్డా మరి వాడు పైగా నువ్వు చూపించినవుగమ్మా, మరి చూపించినవుగా. చూసావా? మరి వాడు పడిపోయిండు నాకు చూపించలేదుగా. కనపడిందా? కనపడింది మరి మూడు పడిపోయింది నువ్వు. మరి దర్శనం అయిందా? నీకు దర్శనం కావాలా? చూద్దాం కూడా చూపెట్టమ్మా దర్శనం బాగా. బాగానే ఉండే బొగ్గులు కూడా. అది సరే కానీ
నేను నీకు ఎప్పుడో చెప్పా ఏమని 3 కేజీల వడ్రాణం చేయించమని. ఏడు నేను చేయించేది నాకు డబ్బులు లేక అల్లాడుతుంటే ఆ వాటర్ ప్యాంట్ మీద డబ్బులు మొత్తం అడిపోయి నాకు మరి నాకండే నా కాడా లేవా? లేదండి మరి లేకపోతే ఎందుకు వచ్చావు? ఎందుకంటే కావాలా? అందుకే నాకు చూపించలేదు నువ్వు మరి డబ్బులు లేకుండా చూపించలేదు నాకు. అందుకే అంటారు ఏమని ఇంట్లో చలనోడు ఈదులో చలనోడు బజారుకి రావద్దు అంటారు. నా కాడుంది గట్టిగా బాగానే చదువుతున్నాను. నా కాడుంది గట్టిగా ఏమిరా మాట అంటావు నువ్వు? ఇది మామూలు పవర్ కాదు, ఇది కంచు. వీడికి రంగు ఎక్కువ, వీడికి రసం తక్కువ. నా మాట కాకు, నా పవర్ నీకు తెలియదు. నా పవర్ చూడు, పవర్ నీకు తెలియదు. నువ్వు ఎట్టేయమంటే అటు ఎత్తా. ఏం వేస్తావు? నీ ఇష్టం, ఏ చేద్దో చెప్తా. ఏం చూపించు చూపించు. సరే చూడండి. చూడు, వాడి బాగా చూడమ్మా. ఏంది నువ్వు అట్లా మళ్ళీ అడ్డ తగ్గుతుంది నువ్వు నాకు? నేనేం చేద్దాం అనుకుంటే నువ్వే చూపెట్టుకోరా. నేను చూపి కాదు, నువ్వు చూసి మూసలు పడిపడి నువ్వు. నేను నేను చూపించా కదా, మరి నువ్వు చూపించాలి. నేనేం చూపి నాకు ఈ ప్యాంటుగా నాకు చూసినప్పుడు నువ్వు కూడా చూడాలి. ఏడా? అందుకే అంటారు. ఏమని? అది సరే కానీ మీ షాపులో నేను బట్టలు కొనుక్కున్నాను, అది రంగం తెలిసిపోయి ఒళ్ళంతా జీల, ఒకటే జీల. ఎప్పుడు అంచి నీకు? అది ఏందో యమాగోళని కొత్త రకం జీలంట. బాగానే చూస్తున్నారమ్మా. నేను ఎందుకు పనికి మానవులు 2 ఉన్నారు, ఏం సుఖం? అది కాదు, 2 ఉన్నారు. ఎన్ని డబ్బులు నేను చూపిస్తా. వాటర్ ప్యాంట్ డబ్బులు మొత్తం పని చేసి డబ్బులన్నీ దీనికే పెట్టారా? యార్రా నాకు పెట్టాడా? ముందు పెట్టావా వెనక పెట్టావా? అరే అరే నువ్వు వెనక ముందు పెట్టా, నేను ముందు పెట్టారా? నేనే ముందు పెట్టా. డబ్బు మొత్తం ముందు పెట్టారా? అది సరే కానీ ఇట్లండి, చెప్పమ్మా. నాకు ఇంట్లో చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది. ఏం ఫంక్షన్? పట్టి రాసుకోండి, చెబుతా. ఇద్దరు రాసుకోండి. వల్ల కాదమ్మా, వాడిని అడుక్కో. కిలో కందిపప్పు, 1/2 కేజీ కందిపప్పు, కేజీ నూనె, 1/4 కేజీ నూనె, 3 కిలోల శనగ గుండులు. శనగ గుండులా? అయ్యేంటి శనగ గుండులు? గుండులా? గుండు పప్పు. అయ్యేందుకో గోళీలు తీసుకోవాలి. గోళీలు ఆడలే, గోళీలు మరి బాగుంటాయిగా. అరే శనగ గుండులు అంటే అయ్యి పులిహారాలు చేసుకోవటానికి రా. అరే కాదురే, గోళీలు అంటే బాగుంటుందని ఎవరు నువ్వు ఆ మాట అంటావు? గోళీలు శనగ గుండ్లు గోళీలు ఎట్లా ఆడుకుంటారమ్మా? ఏమిరా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? నువ్వు బాగుంటే ఫిగరు. మీ ఇద్దరు తెలుసుకొని రండి. ఏ గుండు? గుండు పప్పు పప్ప? ఇంకా చెప్పమ్మా, ఇంకా చెప్పు. శనగపప్పు. శనగపప్పు బేళ కాదు, గుండ్లు. ఇప్పుడు చెప్పినవుగా గుండ్లు. మినపగుండ్లు. మినపగుండ్లు, శనగ గుండ్లు. మినపగుండ్లు ఎట్టుంటాయిరా? మినపగుండ్లు ఎట్టుంటాయి? మిక్సీలో వేసి ఇంట్లో గుండ్లు ఉంటాయి, అయ్యేదా? మునక్కాయలు. మునక్కాయలా? ఉండి మాకు మునక్కాయలు కూడా. సొరకాయ. సొరకాయ ఎందుకో? అప్పుడు మజా. మునక్కాయ అంటే టమాటాలు వేసుకుంటారు. సొరకాయ అంటే ఎందుకురా? సొరకాయ ఎంత పొడుగుంటది. అమ్మగారు అసలు కాయ మర్చిపోయా. మరి సొరకాయ కావాలి. అసలు కాయ అన్నిటికాడికి పొట్లకాయ. ఒక్క వంకాయ అదే నేను చెప్పబోయేది. వంకాయ. అది ఇంత పొడుగుంటది. ఇంత. అదేంటికి? పులుసు పెట్టుకుంటా. పులుసు కాదురా. సరే కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు అబ్బో పులి పవర్లో ఉంది రే. అరే అమ్మా, నేను పక్క పోరా.
వాడు వంకాయ కొని పెడతానంట నువ్వు పులుసు చేసుకొని బాగా ఆడించుకోమ్మా. ఏదుకురా ఏమైంది నీకు? అరే అంతలేకు అంత ఎసరు వచ్చింది నీకు? ఏమి మరి నువ్వు? లేకుంటే ఏందిరా? మరి సొరకాయ అంటే వంకాయ అంటే ఇష్టం రా. సొరకాయ ఎంత ఉడకూడదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఆనస్ వచ్చిందిరా. నేను మాది ఏ ఊరు అంటావా? ఆ. ఈ అబ్బో, అమ్మాయిని అబ్బో సిగ్గొచ్చింది అయ్యో. మాది మాది హలో ఏందమ్మా మాది ఏంటి మాది ఈ మామిడికాయలా లేదా రోలు బండ్లు అయ్యి తాటికాయలు 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 ఇవ్వండు. తాటి చెట్లు పైన ఉంటాయి అమ్మాయి. వెనక ఉండేది వెనకనుకుంటే సరే వెనక మన కోసం వెయిట్ చేస్తున్నారు. మన కోసం వెనక వెయిట్ ఏంటండి చేస్తున్నారు. మీరు మామంటారు? మన కోసం వెనక వెయిట్ చేస్తున్నారు. సరే సరే మీరు కూడా ఎనికిబండి మీరు కూడా ఇద్దరు రమ్మిలో వాడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నాడు.